శ్రీమాత్రే నమః. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవాను విరచిత శ్రీదేవి భాగవతాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు చేసిన దాన్ని చదువుతున్నాం. ద్వితీయ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవీ భాగవత గాథలను వినిపిస్తున్నారు. కురు వంశం ఎలా ప్రారంభమైంది, ఎలా కొనసాగుతోంది చెప్పాక కర్ణుడి జననం గురించి చెప్పబోతున్నారు. కర్ణుడు కుంతి దేవికి సూర్య భగవానుడి వల్ల జన్మించాడు కన్యగా ఉండగా అన్నప్పుడు సౌనకాది మహర్షులు ఆశ్చర్యంగా ప్రశ్నించారు. నింగిలో ఉన్న సూర్యుడు నేల మీద కుంతిని ఎలా కలిశాడు, పిల్లవాడు ఎలా పుట్టాడు, దీనికి కారణం ఏమిటి అని. అప్పుడు సూత మహర్షి చెప్పడం ప్రారంభించారు. మహామునులారా, సూరసేనుడు కూతురు కుంతి. ఆవిడ బాల్యం అంతా కుంతి భోజుడి ఇంట్లో ఆటపాటలతో గడిచింది. అక్కడికి వచ్చే మునులందరికీ అతిథులకు ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఉండేది. ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతోంది. ఒకసారి దూర్వాసుడు సూరసేనుడి ఇంటికి వచ్చాడు. అక్కడికి వచ్చి చాతుర్మాస్య దీక్ష అంటే 4 నెలలు ఒకే చోట ఉండి తపస్సు చేసుకునే దీక్ష అది జరుపుకున్నాడు. 4 నెలలు ఈ చిన్నారి ఆ దూర్వాస మహామునికి సేవలు చేసింది. ముని చాలా సంతోషించాడు. వెళుతూ వెళుతూ ఏమన్నాడంటే, అమ్మాయి, నీకు నేను ఒక మంత్రం ఉపదేశిస్తాను. నువ్వు దీన్ని జపించి ఏ దేవతను స్మరిస్తే ఆ దేవుడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. దూర్వాస మహాముని వెళ్ళగానే ఈ చిన్నారి తన గదిలో కూర్చుంది. మంత్రం ఇచ్చారు మహాముని. ఈ మంత్ర శక్తి ఏంటో పరీక్షిద్దాము అని అనుకుంది. ఆవిడికి పిల్లలు జన్మిస్తారు అన్న సంగతి తెలీదు. మంత్రశక్తిని పరీక్షించడం కోసం ఏ దేవతను పిలుద్దామా అని ఆలోచించింది. అప్పుడు సరిగ్గా సూర్య భగవానుడు ఉదయిస్తూ కనిపించాడు. అతడిని పిలుద్దాం అనుకుంది. మంత్రం చెప్పించి స్మరించింది. సూర్యమండలం నుంచి మానవ రూపం ధరించి సూర్య భగవానుడు కుంతి ముందు ప్రత్యక్షం అయ్యాడు. కాంతిమంతంగానూ ఉన్నాడు, మృదువుగా ఉన్నాడు, చూడడానికి హాయిగా ఉన్నాడు. కుంతీదేవికి చాలా ఆశ్చర్యము ఆందోళన కలిగింది. సూర్యుడు ఏమిటి ఇలా వచ్చేయడం ఏంటి అని భయంతో గడగడలాడిపోయింది. ఆ క్షణంలో రజస్వల అయ్యింది ఆవిడ. తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వి, నీ దర్శనంతో నేను సంప్రీతి చెందాను, ఇంకా చాలు, నీ మండలానికి వెళ్ళిపోంది. కన్యక, దూర్వాస మహాముని ఇచ్చిన మంత్రానికి అంతటి మంత్రశక్తి ఉంది. అసలు నన్ను ఎందుకు పిలిచావు? పిలిచి నన్ను సేవించను అంటే ఎలాగా? ఓ చిన్నదానా, నువ్వు నన్ను సేవించుకో, నేను మంత్రాధీనుణ్ణి, నేను నీకు ఏదో ఒకటి ఇవ్వక తప్పదు అని చెప్పాడు. అంటే సర్వసాక్షి, నువ్వెలా ఇస్తావు? నేను కన్యకను, నీకు ధర్మాలు తెలుసు, దండం పెడతాను, దయచేసి వెళ్ళిపోండి, ఉన్నత కులంలో పుట్టాను, అపవద్దు తేవద్దు అంది. అంటే సూర్య భగవాన్ అన్నాడు, ఓ కుంతి, నీకు దుర్వాస మహాముని ఇచ్చినది సంతాన ప్రాప్తి కోసం ప్రార్థించే మంత్రం. నువ్వు ఆ మంత్రాన్ని స్మరించవు. నా పరిస్థితి ఆలోచించు. నేను విడిగా వెళ్ళిపోకూడదు. దూర్వాస మహాముని ఇచ్చిన మంత్రానికి లోబడి ఉన్నాను నేను. లేకపోతే ఏంటంటే నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా ఆ అవకాశం లేదు అని, నీకు నాలాంటి కుమారుడు జన్మిస్తాడు అని కుంతీదేవిని ఒప్పించి కుంతీదేవికి కుమారుడిని ఇచ్చాడు. కుంతీదేవి గర్భవతి అయింది. ఆ దాదికి తెలిసింది. తల్లిదండ్రులకు తెలియకుండా కాపాడింది. నెలలు నిండాక కుంతీదేవికి కవచ కుండలాలతో మహా తేజస్సు కొడుకు పుట్టాడు. రెండవ సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు. దాది ధైర్యం చెప్పింది. పెట్టెలో పెట్టి
రహస్యంగా తీసుకుపోయి ఎక్కడో వదిలేసి వస్తాను అంది. ఆ పసిబిడ్డను పెట్టెలో పెడుతూ కుంతి కుమారి బోర్ని విలిపించింది. ఏం చెయ్యండి నాయన, కన్నబిడ్డను వదులుకుంటున్న మందభాగ్యను ఆ జగదంబిక సర్వేశ్వరి నిన్ను పాలించుగాక, ఆ విశ్వజనని ఆ కాత్యాయని నిన్ను సాకుగాక. రవికుమార, నిర్లజ్జగా దుష్టురాలిగా నిన్ను అడవుల పాలు చేస్తున్నాను, మళ్ళీ ఎప్పటికి చూస్తాను? తెలిసి తెలిసి చేస్తున్న ఈ మహాపాతకం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా గుండె కోతగా ఉంటుందోమో. పూర్వజన్మలో ఏ మహాపాపం చేశానో జగదీశ్వరిని ఒక్కసారైనా అర్చించలేదేమో, అందుకే నాకు ఈ శిక్ష. పండంటి బిడ్డను కని కూడా పెంచుకోలేని పరిస్థితి వచ్చింది, చేతిలో వదులుకునే దురవస్థ వచ్చింది. అంటే ఎవరైనా చూస్తారు ఊరుకోమంటూ కుంతిని పక్కకి లాగి దాది పెట్టె మూసేసింది. ఆ పెట్టెని గుట్టుగా తీసుకెళ్లిపోయింది. ఆ పెట్టెని గుండెలు చిక్కబట్టుకుని కుంతి కొయ్యబారు అలా చూస్తూ ఉండిపోయింది. నెమ్మదిగా వెళ్ళి స్నానం చేసింది. ఆ దాదికి ఒక రథ చోదకుడు ఎదురయ్యాడు. దేవి భాగవతం ప్రకారం అతడి భార్య రాధ పూర్వపరిచయంతో దాదిని పలకరించింది. పెట్టె ఏమిటి అంది. ఎక్కడి వాడో, ఎవరి బిడ్డ, మగబిడ్డ అని ఊరుకుంది దాది. మాకు సంతానం లేదు, పెంచుకుంటాం, ఇచ్చేయమని రాధ బలవంతం చేసి తీసుకుంది. ఆ సూతుడింట్లో బిడ్డడు కర్ణుడయ్యాడు అని సౌనకాది మహర్షులకు సూత మహాముని కర్ణుడి యొక్క జన్మ వృత్తాంతం చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి పాండురాజు స్వయంవరంలో కుంతిని చేపట్టాడు, మాధురిని చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు వేటకు వెళ్ళి జింక్ అనుకుని ఒక మునిని బాణంతో కొట్టాడు. మహాభారతంలో, భాగవతంలో ఈ గాథలన్నీ కూడా చాలా విపులంగా ఉంటాయి. ఆ కొన ఊపిరితో ఉన్న ముని శపించాడు, నువ్వు కనుక స్త్రీ సంగమం చేస్తే చనిపోతావు అని శపించి మరీ ప్రాణం వదిలాడు. ఆ శాపానికి పాండురాజు వెలవెల్లాడి ఇంకా రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తామంటూ భార్యలు ఇద్దరు కూడా వెంట వచ్చారు. గంగా తీరంలో మునుల ఆశ్రమాల్లో శాస్త్ర పురాణ చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోకుండా తపస్సు చేసుకుంటున్నాడు. పురాణ శ్రవణంలో ఒక సందర్భంలో అపుత్రస్య గతిర్నాస్తి సర్వే సంతం పరంతప ఏనకేన వ్యుపాయేన పుత్రస్య జననం చరేత్ అనే శ్లోకం చెవిని పడింది. పురాణం చెప్తున్న ఆ ముని ఆ శ్లోకాన్ని మరింతగా వివరించాడు. అంశజుడు అంటే ఔరసుడు, ఆత్మజుడు, దౌహిత్రుడు కూతురి కొడుకు, క్షేత్రజుడు భార్యకు పరపురుషుడి వల్ల జన్మించినవాడు, గోళకుడు వితంతువులకు జన్మించే పుత్రుడు, కుండు అంటే ఉపభర్తకు పుట్టినవాడు, సహాఢుడు వివాహ సమయానికే గర్భవతి అయిన భార్యకు జన్మించినవాడు, కానీనుడు కన్యాపుత్రుడు, క్రీతుడు కొనుక్కున్న కొడుకు, వనప్రాప్తుడు దొరికినవాడు, దత్తుడు దత్తతగా తీసుకున్నవాడు అని పుత్రులు 10 రకాలు. వీళ్ళలో ఉత్తరులు అధమములు అని చెప్పారు. ఇది విన్నాక పాండురాజుకు నిద్ర పట్టలేదు. ఓ రోజు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు, ఏ తపస్వినైనా ఆశ్రయించి నువ్వు గర్భవతిక నా ఆజ్ఞగా చేస్తున్నావు కాబట్టి దోషం లేదు అన్నాడు. పూర్వంలో ఇటువంటివి జరిగాయని విన్నాను. సౌదాసుడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుని పొందాట, కాబట్టి నువ్వు ప్రయత్నించు, నాకు ఒక పుత్రుని త్వరగా అందించు అన్నాడు. అప్పుడు కుంతి తన దగ్గరున్న దూర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం గురించి చెప్పింది. అనుమతి పొందింది. మొదట యమధర్మరాజును స్మరించింది. స్మరించేసరికి ఆవిడ గర్భవతి అయింది. యుధిష్ఠుడు ధర్మరాజు జన్మించాడు. వాయుదేవుడి వల్ల తర్వాత మళ్ళా వాయుదేవుడి వల్ల వృకోదరుణ్ణి భీముడికి జన్మ ఇచ్చింది. అలాగే ఇంద్రుణ్ణి స్మరించి అర్జునుడికి జన్మ ఇచ్చింది. ఏడాదికి ఒకళ్ళు చొప్పున 3 మగ పిల్లల్ని కంది. కుంతి దేవతల ద్వారా పిల్లల్ని కంటోంది అన్న సంగతి మాద్రికి తెలుసు. మాద్రికి అసంతృప్తి వచ్చింది. నాకు కూడా బిడ్డను ప్రసాదించమని పాండురాజును అభ్యర్థించింది. పాండురాజు కుంతిని కోరి ఆ మంత్రం మాద్రికి కూడా ఇప్పించాడు. ఒకసారి మాత్రమే విని ఉపయోగించాలి అని కట్టడి చేశాడు. అందుకని మాద్రి ఏం చేసిందంటే జంట దేవతలు అశ్విని దేవతలను స్మరించింది. నకుల సహదేవులు జన్మించారు. అలా పంచ పాండవులు క్షేత్రజులుగా ఆవిర్భవించారు. ఒక వసంతంలో ఒక మధుర క్షణాన మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడయ్యాడు. నిలవలేకపోయాడు. వద్దు వద్దని వారిస్తున్నా సరే కలియబడ్డాడు.
అంతే నేల కొరిగిపోయాడు. చెట్టు కూలిన తీగల మాదిరి అతని మీద పడి రోధించింది. కుంతి వచ్చి దుఃఖించింది. ఈ పాండవులందరూ కూడా విలపించారు. చుట్టుపక్కల ఆశ్రమాల వాళ్ళంతా పోగయ్యారు. గగ్గోలు గగ్గోలుగా ఉంది వాతావరణం. మునులంతా కలిసి గంగా తీరంలో ఉత్తర క్రియలు నిర్వహించారు. నకుల సహదేవులను కుంతికి అప్పగించి 5గురి సంరక్షణకు ఆమెను ఆగమని మాదిరి సతీ సహగమనం చేసింది. ఊర్ధ్వ దైహిక క్రియలు అయ్యాక మునీశ్వర్లు కుంతిని పాండుపుత్రులను హస్తినాపురం చేర్చారు. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా ఇతర పెద్దలు, పౌరులు సమావేశం అయ్యారు. పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలు ఎవరని కుంతిని నిలదీశారు. కుంతి సిగ్గుపడింది, లోపల దుఃఖించింది. అపవాదు వస్తే ఎంత ప్రమాదమో ఎరిగిందే కనుక ధైర్యంగా జవాబు చెప్పింది. ఈ 5గురు దేవతల బిడ్డలు అంది. నమ్మేది ఎలాగా అన్నారు ప్రజలు. యమ, వాయు, మహేంద్ర, అశ్వనులను స్మరించింది కుంతీదేవి. వారు ఆకాశంలో ప్రత్యక్షమై నిలిచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేట్లు చెప్పి అదృశ్యమయ్యారు. భీష్మ పితామహుడు ఆమోదముద్ర వేశాడు. అందరూ అంగీకరించారు. కుంతీదేవిని పిల్లలను అంతఃపురంలోకి పంపించారు. పంచపాండవుల పత్ని ద్రౌపది 5గురికి 5గురు బిడ్డలను ప్రసవించింది. అర్జునుడికి సుభద్ర అని మరొక భార్య ఉంది, కృష్ణుడు సోదరి. అతని ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. సుభద్ర అర్జునుల కొడుకు మహావీరుడు అభిమన్యుడు. ఈ ఉప పాండవుల 6గురు కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీర మరణం పొందారు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతిగా ఉంది. అశ్వత్థామ వేసిన బాణానికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు. మృత శిశువును ప్రసవించింది శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణం పోసి బతికించాడు. అశ్వత్థామ ప్రతాపానికి వంశం అంతా క్షీణం అయిపోతే బ్రతికి బట్ట కట్టినవాడు కాబట్టి ఆ శిశువుకి పరిషిత్తు అని పేరు పెట్టారు. 9గురు కొడుకులు చనిపోయాక గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచను తలదాచుకున్నాడు. భీముడి సూటిపోటి మాటలను భరిస్తూ శేష జీవితం గడుపుతున్నాడు. గాంధారి కూడా అలాగే గడుపుతోంది. ధర్మరాజు మాత్రం ఈ ఇద్దరికి శ్రద్ధగా సేవలు చేస్తున్నాడు. విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితో పాటు ఉంటున్నాడు. భీముడు అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడికి వినిపించేట్లుగా కసిగా వాగ్బాణాలు వదులుతూనే ఉన్నాడు. ఈ గుడ్డిరాజు అందరినీ నేనే చావగొట్టి చెవులు మూసాను. దుశ్శాసనుడి గుండెలు తీర్చి వేడివేడి నెత్తురు కడుపారా సేవించాను. ఇప్పుడు ఈ పుట్టుగుడ్డి నేను దయతలిచి ఇంత పిండం పడేస్తే సిగ్గు లేకుండా మెక్కుతున్నాడు. కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు. ఎందుకొచ్చిన జీవితం అని భీముడు కుళ్ళబొడుస్తుంటే, మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు, వాడి మాటలు పట్టించుకోవద్దు అని ఓదారుస్తున్నాడు. 18 సంవత్సరాలు గడిచాయి. ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు. అడవులకు పోతాను, వానప్రస్థం స్వీకరిస్తాను, పంపించమని ధర్మరాజుని అడిగాడు. కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను నేను అన్నాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజు విదురుడితో ఆలోచించాడు. అతని సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇచ్చి పంపించాలనుకున్నాడు. సోదరులను పిలిచి సంప్రదించాడు. భీముడు అడ్డం తిరిగాడు. దుర్యోధనుడి తండ్రి, ఈ గుడ్డివాడికి ఇప్పుడు ఇంకా ధనం ఇస్తావా? ఇంతకన్నా మూర్ఖత్వం ఉందా? అసలు ద్రౌపదితో సహా అందరం అడవుల పాలైపోయాం. మహావీరులం అయ్యుండి విరాట్ రాజు కొలువులో తలదాచుకున్నాం. దాసీ జనంగా బతుకులు గడిపాం. ఇలాగా అన్ని అనర్థాలకు ఈ ధృతరాష్ట్రుడే కారణం. లేకపోతే నేను గరిట తిప్పుకుంటూ వంటవాడిని అయ్యేవాడినా? అర్జునుడి చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్ళకి భరతనాట్యం నేర్పిస్తూ గృహాన్నాలు అయ్యేవాడా? గాంధీవం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి. మనిషికి ఇంతకంటే అవమానం ఉంటుందా? దుఃఖం ఉంటుందా? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు అలనాడు గంధర్వుడు దుర్యోధనుడిని బంధిస్తే నీ ప్రేమ కాదు కానీ నాతోనే విడిపింపజేశావు. అలాంటిది ఇప్పుడు దుర్యోధనుడి హితం కోరి వాడి తండ్రికి ధనాన్ని ఇస్తానంటున్నావు. నేను ససేమిరా ఒప్పుకొని ఇవ్వడానికి వీల్లేదు అని భీముడు తెగేసి చెప్పాడు. మిగిలిన ముగ్గురితోనూ కలిసి ధర్మరాజు ధృతరాష్ట్రుడికి వాళ్ళ వ్యక్తిగత ధనం ఉంటుంది కదా, పుష్కలంగా ధనం ఇచ్చాడు. దాంతో ధృతరాష్ట్రుడు దాన ధర్మాలు నిర్వహించాడు. పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు. సంజయుడికి తెలియచేసి గాంధారితో సహా వానప్రస్థానికి బయలుదేరాడు. విదురుడు నేను వస్తాను అని వెంట నడిచాడు. కుంతీదేవి బయలుదేరింది.
కొడుకులు కోడళ్ళు ఎంత బతుకులాడినా వినలేదు. ఆవిడ బావగారితో పాటు అక్కయ్య గారితో పాటు వెళ్ళిపోయింది. తెగతింపులు చేసుకుని మరీ బయలుదేరింది. ధర్మరాజాదులు గంగా తీరం వరకు సాగనంపి తిరిగి వచ్చారు. గాంధారి, ధృతరాష్ట్ర, కుంతి, విదురులు నలుగురు జాహ్నవి తీరంలో శతయుపాశ్రమం చేరుకున్నారు. రెల్లుగడ్డితో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాగ్ర చిత్తులై తపస్సు చేసుకుంటున్నారు. 6 ఏళ్లు గడిచాయి. ధర్మరాజుకి తల్లిదండ్రులు చూద్దామని ఆశ వచ్చింది. గాలి మళ్ళింది. తల్లిని పెత్తండ్రిని ఒకసారి చూసి రావాలని మనోవ్యతతో ఉన్నాడు. ఒకరోజు కల వచ్చింది. ఏమిటంటే తల్లి కనిపించింది. సన్నగా చిక్కిపోయి బలహీనంగా ఉంది. అంతలో మెళకు వచ్చేసింది. తమ్ముళ్ళని పిలిచి, మీరు నాతో వచ్చేట్టయితే అందరం కలిసి వెళ్ళి చూసొద్దాం అన్నారు. అందరూ అంగీకరించారు. సుభద్ర, ద్రౌపది, ఉత్తర, ఇంకా పౌరులు అందరూ బయలుదేరి వెళ్ళారు. సంజయుడు కూడా వెళ్ళాడు. శతయూపాశ్రమం చేరుకున్నాడు. అక్కడ కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు. ఎంత చూసినా విదురుడు కనిపించలేదు. ధర్మరాజు కంగారు పడ్డాడు. పెత్తండ్రిని అడిగాడు. విరక్తుడై, నిరేహుడై, నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడు అని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు. మర్నాడు గంగా తీరంలో మరో చోట విదురుడు కనిపించాడు. పాలిపోయి ఉన్నాడు. వట్టి ఎముకల గూడు. తపో నియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేట్టు ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి, వందే అహంత్వం యుధిష్ఠిర అన్నాడు. విదురుడిలో కదలిక లేదు. ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు. ధర్మజుడు కళ్ళార్పకుండా విదురుడు ముఖంలోకి చూస్తున్నాడు. హఠాత్తుగా అద్భుతావహమైన ఒక తేజస్సు విదురుడి ముఖం నుండి చర్రన వచ్చి ధర్మరాజులో ప్రవేశించింది. ఇద్దరు యమధర్మరాజు అంశలే. విదుర తేజస్సు ధర్మజుడిలో లీనమైంది. వెంటనే విదురుడి శరీరం నేల కొరిగిపోయింది. విదురుడు ఇంక మరి లేడు. ధర్మరాజు బోరుమన్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. సోదరులను పిలిచాడు. అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోయాడు. అశరీరవాణి వినిపించింది. ఇతడు విరక్తుడు. సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు. అలా వదిలి వెళ్ళిపోండి అంది. అందరూ గంగలో మునిగి శతయూపానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి ఈ విషయం చెప్పారు. క్షణకాలం అయ్యో అని మళ్ళా తపస్సులో మునిగిపోయాడు ధృతరాష్ట్రుడు. రోజులు గడిచాయి. వ్యాసుడు, నారదుడు, మరి కొంతమంది మహర్షులు అటువైపు వచ్చారు. కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలు అడిగాయి. కుశల ప్రశ్నల తర్వాత కుంతీదేవి వ్యాస భగవాను అడిగింది. దివ్య తపో విభాస వ్యాస, కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనస్సు కొమిలిపోతోంది. వాడికి తీరని ద్రోహం చేశాను. ఒకసారి వాడి ముఖం కళ్ళారా చూడాలనుంది. నువ్వు మహా తపస్వివి, శక్తి సంపన్నుడివి, ఒకసారి చూపించవా అని ప్రాధేయపడింది. వెంటనే గాంధారి అందుకుని దుర్యోధనుడిని చూపించమంది. ఆశీర్వదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్ళాడు. మళ్ళా తిరిగి రాలేదంటూ కంటతడి పెట్టింది. 9 కొడుకులను ఒకసారి చూడాలనుంది, చూపించవా అంది. సుభద్ర అభిమన్యుడిని చూపించమంది. తల్లి పేగంటే ఏమిటో తెలిసి వచ్చింది వ్యాసుడికి. జాలిపడ్డాడు. అది సాయంకాలం, సంధ్యా సమయం. గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆదిపరాశక్తిని ధ్యానించాడు. మణిద్వీపాధివాసిని స్తుతించాడు. యదాన వేదాన చ విష్ణుర్వీశ్వరో నవాసవో నైవ జలాధిస్తప్తదా నవిత్తపో నైవ యమశ్చ పావకస్తదాసి దేవి త్వమహం నమామితాం. తల్లి, త్రిమూర్తులు అష్టదిక్పాలకులు లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వాటి గుణాలు, సూర్యచంద్రులు ఇవేమీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. సంకల్ప మాత్రం చేత సృష్టించి సర్వతంత్ర స్వతంత్రాలవై నడిపిస్తున్నావు. నిన్ను తెలుసుకున్న వేత్తలేడు. అమ్మ, ఈ దీనురాండ్రు చనిపోయిన తమ పుత్రులను చూపించమని బ్రతిమలాడుతున్నారు. నాకంత శక్తి లేదు తల్లి, నువ్వే చూపించు తల్లి అని ప్రార్థించాడు. ఆ భువనేశ్వరి కరుణించింది. వారందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది. కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర పాండవులు వారిని చూశారు. మూర్ఛపోయారు. కర్ణ, దుర్యోధనాదులు అంతర్ధానం చెందారు. మహామాయ కల్పించిన మహేంద్రజాలం. అందరూ మళ్ళా స్పృహలోకి వచ్చారు. వీడ్కోలు తీసుకుని మహర్షులు శతయూపాశ్రమం నుంచి నిష్క్రమించారు. తర్వాత పాండవులు బయలుదేరారు. దారి పొడవున వ్యాసుడి ఘనతను కథలు కథలుగా చెప్పుకుంటూ హస్తినాపురం చేరుకున్నారు. వీళ్ళు వచ్చిన 3వ రోజు శతయూపాశ్రమ ప్రాంతంలో పెద్ద కార్చిచ్చు వ్యాపించింది. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళినవాడు. అయితే ఇంతే సంగతులు.
నారదుడి వల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన 36 ఏళ్లకు విప్రశాపం కారణంగా ప్రభాస తీర్థంలో యాదవులు ముసలం పుట్టి నశించారు. మదిరాపానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకుని అందరూ మరణించారు. బలరాముడు పంచత్వం పొందాడు. బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అవతారం సాలించాడు. ఇది శాపవశంగానే జరిగింది. ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీ భువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు. అర్జునుడు ప్రభాస తీర్థానికి వెళ్లి యాదవులందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు. అష్ట మహిషులతో పాటు శ్రీకృష్ణుడికి చితి పేర్చి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. రేవతితో కలిసి బలరాముడి పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలి ఉన్న వారిని ఖాళీ చేయించాడు. జలప్లావం సంభవించి ద్వారకా నగరం మొత్తం సముద్రంలో కలిసిపోయింది. మనకి ద్వారకా నగరం సబ్మెర్జ్ ఆఫ్ ద్వారకా 7000 సంవత్సరాల క్రితం జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. అంటే 7000 BC అని. ద్వారకలో మిగిలిన జనులను కృష్ణపత్నులైన గోపికలను హస్తినాపురికి తరలిస్తుంటే మార్గ మధ్యంలో దొంగలు దోచుకున్నారు. మహావీరుడు అర్జునుడు ఏమి చెయ్యలేని నిస్తేజుడు అయిపోయాడు. వజ్రుడు అనే పేరు గల అనిరుద్ధ సుతుడిని యవ రాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించాడు. రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుంది అని చెప్పి వ్యాస భగవానుడు కనిపించి పార్థుడిని ఓదార్చాడు. అర్జునాదులు హస్తినకు చేరుకున్నారు. ధర్మరాజు మొదలైన వారందరికీ దుఃఖ వార్తలు అందించారు. శ్రీకృష్ణుడి దేహత్యాగం, యాదవుల అస్తమయం విన్నాక పాండవులందరికీ కూడా వైరాగ్యం ఆవరించింది. హిమాచలానికి వెళ్ళిపోదాము అని నిశ్చయించుకున్నారు. 36 ఏళ్ల పరిపాలనకు భరతవాక్యం పలికి అంతే వయస్సున్న పరీక్షిత్తును హస్తినకు పట్టాభిషిక్తుడిని చేసి పాండవులు ద్రౌపదితో సహా 6గురు హిమాలయాలకు ప్రయాణమయ్యారు. అక్కడ తనువులు చాలించారు అని సూత మహాముని సౌనకాది మహర్షులకు తెలియజేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే, నారాయణి నమోస్తుతే. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.